రైటిక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల వ్యవహారం వివాదాస్పదం అవుతున్న వైద్యం పేరుతో దోచేస్తున్న సదరు ఆసుపత్రులు రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. సరిగ్గా ఇలాంటి ఉదంతమే విశాఖలో వెలుగు చూసింది. గోపాలపట్నంలోని బెహారా ఆసుపత్రిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కాలు విరిగి చికిత్స కోసం చేరిన పేపర్ బాయ్ గా అందరికీ సుపరిచితుడైన వెంకటరావు వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు కోల్పోయాడంటూ బాధితుడి బంధువులు ఆసుపత్రి వద్ద కన్నీరు పర్యంతమయ్యారు. కాలు ఫ్రాక్చర్ అయితే ప్రాణాలు పోయే వరకు పరిస్థితి ఎలా వెళ్లిందంటూ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలు విరగడంతో సదరు రోగిని కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం బెహారా ఆసుపత్రికి తీసుకొచ్చారు. శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించిన వైద్యులు ఆ సమయంలో రోగికి అధిక మోతాదులో మత్తుమందు ఇచ్చినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. మత్తుమందు డోసు ఎక్కువ కావడంతో రోగి స్పృహలోకి రాలేదని, ఆ తర్వాత పరిస్థితి విషమించి మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనస్థీషియా ఇచ్చే సమయంలో రోగి వయస్సు, ఆరోగ్య పరిస్థితిని పరిగణలోకి తీసుకోకుండా మొండిగా వ్యవహరించారని బాధితులు అంటున్నారు. ఇక రోగి పరిస్థితి విషమిస్తున్నా తమకు ముందుగా సమాచారం ఇవ్వలేదని, మృతి చెందిన తర్వాతే విషయాన్ని వెల్లడించారని మృతుడి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నపాటి సర్జరీకే ప్రాణాలు పోవడం వెనుక ఆసుపత్రి యాజమాన్య వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు. శనివారం ఇన్సిడెంట్ అయింది సార్. ఈ రోజు మధ్యాహ్నం ప్రయాణం తీసుకెళ్లే వ్యక్తి బీపీ లేదు, షుగర్ లేదు, ఎలాంటి ఏది లేదండి. తిరిగే వ్యక్తి ఈ రోజు ఆపరేషన్కి వెళ్ళే ముందు కూడా నాతో మాట్లాడారు. వెళ్ళి చక్కగా ఉండే వ్యక్తి తీసుకెళ్లిన తర్వాత ఒక 1 hour లోనే బయటకు వచ్చి సడన్ గా పల్స్ డౌన్ అయిపోయి చనిపోయారంటే, అంటే కాళ్ళు ఇరిగిపోతే మనుషులు చంపేస్తారా? కాళ్ళు ఇరిగిపోతే మనుషులు అంత దారుణంగా, అంత మనుషుల పశువుల సరే హాస్పిటల్ యజమాని మా బాధను వెల్లడిస్తుంటే ఆయన ఒక ప్రెస్ ఇదిగా పనిచేసే వ్యక్తి అండి. ఏం చేసుకుంటే చేసుకోమని చెప్తున్నా, మా బాధను వెల్లడిస్తే నచ్చింది చేసుకోమని చెప్తున్నా. డబ్బు అంటే కంటగవరమా? పొలిటీషియన్ అయితే కంటగవరమా? కామన్ మ్యాన్స్ కి న్యాయం జరగదు. కామన్ మ్యాన్స్ బాధలు ఆలకించరా? కామన్ మ్యాన్స్ బాధలు ఆలకించరా? ఇప్పుడు 10,000 ఖర్చు పెట్టండి సార్, ఆర్వీసీలో చేయమని చెప్పారు సార్. కాళ్ళు కట్టు కట్టండి సార్, ఆయన 66 సంవత్సరాలు కాళ్ళు కట్టు కట్టండి సార్ అని చెప్తే, కట్టు కడితే కాలు వంకరైపోద్దాం, అలా కాదు సర్జరీ చేస్తే మేము ఉన్నాక చేస్తామని చెప్తే 4% రిస్క్ అని చెప్పి ఇప్పుడు 50% రిస్క్, చనిపోయిన 50% రిస్క్ అని చెప్తున్నారు. అంటే ఈ రకం పడిపోయారు. మధ్యాహ్నం హాస్పిటల్ తీసుకొస్తే చిన్న తుమ్ము విరిగిందని చెప్పారు. ఎక్స్రే తీశారు, విరిగింది, ఆపరేషన్ చేయాలన్నారు. ఈ రోజు ఆపరేషన్ పెట్టుకున్నారు. మధ్యాహ్నం 12 గంటలకల్లా ఆపరేషన్ థియేటర్లోకి తీసుకుని వెళ్ళి ఆపరేషన్ అయిపోతే ఒక గంటలో అని చెప్పారు. గంటలో కబురు వచ్చింది, చనిపోయారు అనేసి. ఆ పేషెంట్ కనుక అంత తట్టుకోలేని ఆ టైంలో కూడా అతనికి ఎందుకు అనస్థియా ఇవ్వాలి? ముందే తెలిసిపోదు కదా పేషెంట్ కండిషన్ ఏంటో. హై బీపీ ఉన్నప్పుడు ఇంజక్షన్ వేయకూడదు. ఏం జరిగిందో తెలీదు, మాకు న్యాయం చేయాలండి. ఆ పెద్ద దిక్కు, ఇంటికి అతనే పెద్ద దిక్కు. గోపాలపట్నం పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పెట్టినా ఇంకా మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. దయచేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. హాస్పిటల్ అండి, గోపాలపట్నం బెహారా హాస్పిటల్. ఈ యాజమాన్యం కూడా అస్సలు ఏది స్పందించట్లేదు. ఏం చేసుకుంటే చేసుకోండి, చెప్పండి, ఏం చేసుకుంటే చేసుకోండి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు లైవ్ ద్వారా. చెప్పండి ప్రేమ్, అసలు ఈ హత్య గల కారణాలు ఏమై ఉండొచ్చు? మృతుడి బంధువులు అంటున్నారు ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని చెప్పేసి అయితే అంటున్నారు. అసలు ఏంటి అప్డేట్స్ ఏంటి? ఎస్ దేవిక, వైద్యో నారాయణ హరి అంటే వైద్యులు చేసిన వైద్యుడిని కూడా దేవుడితో వాళ్ళు పోలుస్తూ ఉంటారు. అటువంటిది వైద్యులే ఈరోజు ఈ యొక్క దురాంతానికి వాళ్ళు ముందుకు చేశారంటే మాత్రం చాలా అమమనీయ పరిస్థితి కూడా కనబడుతుంది. విశాఖలో చూసుకున్నట్లయితే బెహారా ఆసుపత్రి యొక్క యాజమాన్యం చేసిన పరిస్థితి, అక్కడ ఉన్న డాక్టర్లు చేసిన ఈ నిర్వాహకం అయితే బట్ట బయలుదని చెప్పాలి. ప్రధానంగా ఇటు కార్పొరేట్ హాస్పిటల్లో చూసుకున్నట్లయితే ఇటు వైద్యానికి వెళ్ళాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితికి అయితే ఇటు ఈరోజు విశాఖ వాసులు అయితే భయపడుతున్న పరిస్థితి కూడా కనబడుతుంది. ఎందుకంటే ఇటు ఏదైనా చిన్న వ్యాధి కానీ, ఏదైనా కాళ్ళు కానీ ఏమైనా విరిగితే హాస్పిటల్కి వెళ్తే ప్రాణాలు పోతాయేమో అన్నంతగా ఇటు కార్పొరేట్ హాస్పిటల్ కూడా ఈరోజు ప్రజలను భయపడుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇదే నేపథ్యంలో నిన్న మనం చూసుకున్నట్లయితే ఇటు విశాఖ జిల్లాకు సంబంధించి గోపాలపట్నం పరిసర ప్రాంతాల్లో ఉన్న బెహారా ఆసుపత్రి యొక్క నిర్వాహకం అయితే ఒకటి బయటికి వచ్చిన పరిస్థితి కనబడుతుంది. అయితే నిన్న ఒక పేషెంట్
కె వెంకట్రావు అనే వ్యక్తి 65 సంవత్సరాలు సుమారుగా చాలా ఇటు గోపాలపట్నంలో సుపరిచితుడిగా, ఇటు విశాఖలోనే ఇటు కొంత పేరుగాంచి, ఇటు పేపర్లు ఏదైతే ఉంటాయో పేపర్ ఏజెన్సీకి సంబంధించి ఆ పేపర్లు ప్రచురణలు అయితే వచ్చినవి వాటిని సప్లై చేస్తూ ఉంటారు. చాలా మంచి వ్యక్తి అంటూ కూడా ఇటు కొంత పేరైతే గాంచిన వ్యక్తి ఉన్నారు. అయితే నిన్న మధ్యాహ్నం ఆయన బండి మీద వెళ్తున్నప్పుడు ఆ బండి మీద నుంచి కింద పడడంతో కాలు కాస్త ఫ్రాక్చర్ అయిందన్న నేపథ్యంలో ఇటు గోపాలపట్నం పరిసర ప్రాంతంలో ఉన్న ఇటు బెహ్రా ఆసుపత్రికి అయితే వాళ్ళు చేరుకోవడం జరిగింది. అయితే అక్కడ ఉన్న వైద్యులు సంప్రదించిన తర్వాత ఇటు బెహ్రా ఆసుపత్రి యాజమాన్యం అయితే ఇటు బెహ్రా హాస్పిటల్కి సంబంధించి ఏదైతే ఆర్థోపెడిషన్ అన్నారో ఆయన దీనికి పిండి కట్టయితే మీకు సరిపోదండి, మీకు దీనిపైన శస్త్రచికిత్స చేయాలి అని వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. అయితే దీనికి బంధువులు మరొకసారి అడిగారు, శస్త్రచికిత్స కన్నా ఇటు పిండి కట్టు వేసినా సరిపోతుందంటే, పిండి కట్టు వేస్తే మీకు వంకరగా అయిపోతుంది కాలు, సో ఖచ్చితంగా దీనిపైన శస్త్రచికిత్స చేయాలి అంటూ కూడా బంధువులను ఒప్పించిన పరిస్థితి కూడా కనబడుతుంది. అయితే ఒప్పించిన తర్వాత అతనికి ఇటు శస్త్రచికిత్స చేసే ముందు వైద్య పరీక్షలు ఏదైతే నిర్వర్తిస్తారో ఆ వైద్య పరీక్షలన్నిటి కూడా ఇటు నిర్వహించడం జరిగింది. నిర్వహించిన తర్వాత అవన్నీ కూడా కంప్లీట్గా ఏదైతే వారికి నామ్స్ ఉంటాయో వాటన్నిటికీ కూడా ఫుల్ఫిల్ అయి ఉన్నది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే పేషెంట్కి ఈ షుగర్ కానీ బీపీ కానీ ఇటువంటి ఏవి కూడా దీర్ఘకాలిక వ్యాధులు ఏవి కూడా ఆయనకి లేనట్టు కూడా మనకి ఇటు బంధువులు కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే డాక్టర్లు కూడా దాన్ని ధృవీకరించిన పరిస్థితి కూడా కనబడుతుంది. అయితే దాని తర్వాత ఇక్కడ శస్త్రచికిత్స చేయడానికి అతను లోపలికి తీసుకుని వెళ్ళిన తర్వాత ఇటు ఎనస్థీసియా డాక్టర్ వచ్చి ఎనస్థీసియా ఇచ్చిన తర్వాత 1 గంట వ్యవధిలో మరలా బయటకు వచ్చి అతను ఎనస్థీసియా అతనికి ఇస్తున్నప్పటికీ కూడా అది మోతాదు సరిపోవట్లేదు, సహకరించట్లేదు అని చెప్పడం జరిగింది. మరలా లోపలికి వెళ్ళారు డాక్టర్ వెళ్ళి మరొక గంట తర్వాత మళ్ళీ బయటకు వచ్చి ఆ పరిస్థితి చేదాటిపోయింది, ఆయన మృతి చెందారు అంటూ కూడా ఇటు బంధువులు అలాగే తన కుమారుడైన జె శ్యాంప్రసాద్ కూడా వాళ్ళు వివరించడం జరిగింది. అయితే ఇదే విషయం పైన అక్కడ ఉన్న బంధువులందరూ కూడా ఒక్కసారిగా కూడా తీవ్ర ఆందోళన అయితే చెందారు. అసలు ఏం జరిగిందో తెలియని పరిస్థితి. కాలు విరిగిపోయి హాస్పిటల్కి వస్తే ప్రాణం పోయిందన్న వార్త విన్న తర్వాత వాళ్ళు ఒక్కసారిగా కూడా పూర్తి దిగ్భ్రాంతి కూడా చెందిన పరిస్థితి కూడా కనబడుతుంది. అయితే దీని తర్వాత దీని పట్ల అసలు ఏం జరిగింది అనే విషయం పైన ఇటు హాస్పిటల్ యాజమాన్యాన్ని ఆరా తీసే ప్రయత్నంలో వారు ముందుకు వెళ్తుంటే హాస్పిటల్ యాజమాన్యం వారికి ఏమాత్రం కూడా సహకరించకుండా అసలు విషయం పైన సమాచారం కూడా తెలియజేయకుండా మీరు ఏం చేస్తే చేసుకోండి అన్న విషయంలో వాళ్ళ వైఖరైతే కనిపిస్తుంది. అదే విషయం పైన బెహ్రా హాస్పిటల్ సంబంధించి యాజమాన్య అధినేత బెహ్రా రవితేజ వద్దకు కూడా అటు బంధువులు వెళ్తున్నట్టు కూడా వాళ్ళు స్పష్టం చేసిన పరిస్థితి కనబడుతుంది. వెళ్ళిన తర్వాత మీరు ఏమైతే చేసుకోండి, మేమైతే మాత్రం మాకు సంబంధం లేదు, ఏం చేస్తారో చేసుకోండి అనే మాటలు కూడా వాళ్ళని అన్నట్టు కూడా ఇటు బంధువులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇటు బెహ్రా హాస్పిటల్ సంబంధించి అయితే బెహ్రా భాస్కర్రావు అనే జనసేన పార్టీలోనో కీలకమైన బలమైన నేతగా ఉండడం, అదే విషయంలో చూసుకున్నట్లయితే ఆయనకి సంబంధించిన ఇదొక హాస్పిటల్ కావడంతో ఇటు ఎవరు కూడా ఈ పోలీసు యంత్రాంగం కూడా దీనిపైన పెద్దగా దృష్టి పెట్టే పరిస్థితి లేదు. అలాగే కంప్లైంట్ ఇవ్వడానికి ఈ విషయం పైన ఇటు వాళ్ళు బంధువులు అయితే గోపాలపట్నం హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళి గోపాలపట్నం పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. గోపాలపట్నం పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇది కంప్లైంట్ అంతా ఫైలింగ్ చేసిన తర్వాత ఇది మా పరిధికి రాదు, మీరు పెందుర్తికి వెళ్ళాలంటే మళ్ళీ పెందుర్తికి లబోదిబం అని అక్కడ ఉన్న బంధువులు కూడా వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మేము ఇక్కడ నమోదు చేయము, మళ్ళీ మీరు పెందుర్తికి వెళ్ళండి, పెందుర్తి నుండి గోపాలపట్నంకి వెళ్ళండి అని 2-3 సార్లు వాళ్ళకి అలా తిప్పేసరికి బంధువులు కూడా ఏమి చేయాలని తెలిసిన పరిస్థితిలో ఇటు వాళ్ళు పెద్ద అధికారులు కూడా ఆశ్రయించిన తర్వాత కూడా ఎక్కడ కూడా అసలు అధికార యంత్రాంగం కూడా కదిలిన పరిస్థితి లేదు. కేవలం ఇది పొలిటికల్గా ఆయన బలమైన నేత కావడం, ఆయనకు సంబంధించిన హాస్పిటల్ అవ్వడం కూడా ఇటు చాలా చర్చనీయాంశంగా కూడా మారింది. అయితే దాని తర్వాత ఎట్టకేలకు రాత్రి 11 గంటల సమయంలో సుమారుగా ఎఫ్ఐఆర్ని అయితే నమోదు చేయడం అయితే జరిగింది. అయితే నమోదు చేసిన తర్వాత ఆ యొక్క ఏదైతే ఈ కె వెంకట్రావు మృతదేహం ఉందో అది ఈ రోజు కేజీహెచ్ మార్చరీకి అయితే పంపించడం జరిగింది. అక్కడ ఐదుగురు డాక్టర్ల నిపుణుల కమిటీ సమక్షంలో అయితే ఈరోజు మార్చరీలో అయితే అక్కడ పోస్ట్ మార్టం అయితే జరుగుతుంది. అయితే పోస్ట్ మార్టం జరిగిన తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ బయటకు వచ్చిన తర్వాత నిజాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ బంధువుల ఆరోపణ మాత్రం ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే మోతాదుకు మించి ఈ ఎనస్థీసియా ఇవ్వడంతోనే ఆయన మరణించాడంటూ కూడా బంధువులు అయితే తీవ్ర స్థాయిలో ఆరోపిస్తున్నారు. ఇదే విషయం పైన అక్కడ ఉన్న మిగతా వామపక్ష సంఘాలు కూడా కొంతమంది, నవజీవన సంఘాలు కూడా కొంతమంది రావడం జరిగింది. ఆ నాయకులు కూడా వారికి సంఘీభావం కూడా తెలపడం జరిగింది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. దేవిక
అయితే ప్రేమ్ రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ ప్రేమ్.